ఏదైతే అమెరికన్ కాంగ్రెస్లో లా మేకర్స్ బడ్జెట్ పాస్ చేయరో అప్పుడు ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీలో డబ్బులు స్పెండ్ చేయడానికి లేదు. ఫెడరల్ గవర్నమెంట్కి అథారిటీ లేదనమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో మరి, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ నుంచి నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించి చాలా మంది అమెరికన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టెంపరీగా లీవ్లో, అన్పెయిడ్ లీవ్లో పంపించే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే సందర్భంగా 2013లో కూడా దాదాపు 8 లక్షల ఫెడరల్ ఎంప్లాయీస్ని ఫర్లో పంపించారనమాట. అంటే అన్పెయిడ్ లీవ్, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అన్పెయిడ్ లీవ్లో పంపించారనమాట. సో అమెరికాలో ఇది ఒక టెంపరీ ఫినామినా అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ తాత్కాలికంగా హాల్ట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలానే స్తంభించిపోతే గవర్నమెంట్ చాలా సర్వీసెస్, ముఖ్యంగా వీసా ప్రాసెసింగ్ కావచ్చు, పాస్పోర్ట్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇలాంటి రకరకాల సర్వీసెస్లు పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం కూడా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా డెమోక్రాట్స్ ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ మీద చాలా గురుగా ఉన్నారనమాట. అక్కడ ప్రస్తుతానికి ఈ హెల్త్ కేర్ కానీ రకరకాల బిల్స్ మీద వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు స్పెండింగ్ కట్ చేయాలని ట్రై చేస్తుందో దాని మీద ఇప్పుడు వాళ్ళకి చాలా కోపంగా ఉంది. అయితే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ అంటే టెంపరీగా గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఆగకుండా కొన్ని స్టాప్ గ్యాప్ చేయొచ్చు. దానికి మరి సెనేట్లో డెమోక్రాట్స్ ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి. అమెరికాలో ఇలాంటి గవర్నమెంట్ షట్ డౌన్ సందర్భమే 2018లో కూడా వచ్చిందనమాట. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి మెక్సికోకి మధ్య ఒక బార్డర్ వాల్ కడతా అని చెప్పి పర్మిషన్ అడిగాడు, బడ్జెట్ అడిగాడు. దానికి బడ్జెట్ రాకపోవడంతో గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఆ టైంలో ఫ్లైట్స్ కూడా డిలే అయిపోయాయి. ఆ టైంలో దాదాపు $11 బిలియన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చిందంట. మరి ఇప్పుడు ఈ షట్ డౌన్ ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి మరి.